హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దుర్గతేజ వెటర్నరీ అసిస్టెంట్. ఈరోజు మన టాపిక్ పార్వో వైరస్. ఇది కుక్కలలో అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధి. దీని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అసలు పార్వో వైరస్ అంటే ఏమిటి? ఈ వ్యాధి 2 నెలలలోపు ఉన్న కుక్క పిల్లలకు వచ్చే అవకాశం అధికంగా ఉంది. వ్యాధి వచ్చు మార్గం. ఈ వ్యాధి సోకిన కుక్కలు విడుదల చేసిన మలమూత్రాలతో కలుషితమైన ఆహారం లేదా నీటిని మరొక ఆరోగ్యవంతమైన కుక్క నోటి ద్వారా తీసుకోవడం ద్వారా ఈ వ్యాధి ఆరోగ్యంగా ఉన్న కుక్క పిల్లలకు వస్తుంది. దీని యొక్క లక్షణాలు: వామిటింగ్స్ అధికంగా అవుతాయి, డయేరియా, బ్లడ్ మోషన్స్ ఉంటుంది. ఈ బ్లడ్ మోషన్స్ అయిన తర్వాత కుళ్ళిపోయిన గుడ్డు వాసన వస్తుంది. డిహైడ్రేషన్ అధికంగా ఉంటుంది, అధిక జ్వరం ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే వెటర్నరీ డాక్టర్ లేదా వెటర్నరీ అసిస్టెంట్ ను సంప్రదించాలి. దీని యొక్క ట్రీట్మెంట్: ఐవి ఫ్లూయిడ్స్, అలానే యాంటీఎమిటిక్స్ వామిటింగ్స్ తగ్గించడానికి, యాంటీ డయేరియల్ మోషన్స్ తగ్గించడానికి, అలానే విటమిన్ సప్లిమెంట్స్, అలానే ఎలక్ట్రోలైట్స్. జ్వరం తగ్గించుటకు యాంటీపైరెటిక్స్ ఔషధాలు ఇవ్వాలి. దీని యొక్క నివారణ: వ్యాక్సినేషన్ టైం టు టైము కుక్క పిల్లలకు వేయించాలి. అలా వేపియడం ద్వారా చాలా వరకు డిసీజెస్ ని మనం అధిగమించవచ్చు. పార్వో వైరస్ చాలా ప్రమాదకరమైన అంటువ్యాధి. దీనిని నివారించాలంటే కేవలం టీకాలతో మాత్రమే మనం చేయగలం. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వెటర్నరీ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.